నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ప్రతిసారి అక్టోబర్ నెలలో నోబెల్ ప్రైజులను ప్రకటిస్తారు. ఈసారి అక్టోబర్ 6 నుండి 13 వరకు నోబెల్ ప్రైజులను ప్రకటిస్తున్నారు. స్వీడన్ దేశస్థుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఈ బహుమతులు ఇస్తారు. 1901 నుండి నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు. డైనమిట్ ను కనిపెట్టిన మహానుభావుడు ఆయనే. ఏకకాలంలో వందలాది మందిని చంపేయొచ్చు. ఆ డైనమిట్ పేటెంట్లను అమ్ముకొని ఆయన బోలెడు డబ్బు పోగేసుకున్నారు. డైనమిట్ ను కనిపెట్టినందుకు కానీ, దాని ద్వారా ఇంతమంది చనిపోతారని కానీ ఆయన బతికున్నంత కాలం ఏనాడు పశ్చాత్తాపడిన దాఖలాలు మనకేం దొరకల. ఆయన సోదరుడు చనిపోయినప్పుడు ఆయనే చనిపోయారనుకొని ఒక ఫ్రెంచ్ పత్రిక మృత్యు వ్యాపారి మరణం అని వార్త రాశారు. దాంతో ప్రజల్లో ఆయనకు ఎలాంటి కీర్తి ప్రతిష్టలున్నాయి, ప్రజలంతా తన గురించి ఏమనుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. తన ఆఖరి వీలునామాలో తన పేరున ఇట్లా బహుమతులు ప్రకటించాలని రాసి వెళ్లారు. దాని ప్రకారమే బహుమతులు ఇస్తున్నారు. ఆయన పైన చెడ్డ పేరును తొలగించడానికి ఆ తర్వాత ఆయన సన్నిహితులు కానివ్వండి, నోబెల్ ప్రైజ్ కమిటీ కానివ్వండి, ఆయన చివరి దశలో పశ్చాత్తాపడ్డారని, అందుకే ఇలాంటి బహుమతులు ఒకటి పెట్టాలని ఆయన నిర్ణయించారని, దానికోసం చాలా డబ్బు కేటాయించారని చెప్పుకొస్తున్నారు. నోబెల్ బహుమతి వచ్చిన వాళ్లకు $1 మిలియన్ ప్రైజ్ మనీ వస్తుంది. అది ఎప్పటికప్పుడు మారుతుంది. మొదట్లో ఇంత డబ్బు లేదు. $1 మిలియన్ అంటే రూపాయల్లో 8,88,00,000 దాదాపుగా అంత సొమ్ము వస్తుంది. మరి నోబెల్ ప్రైజుల్లో మన దేశం సంగతి ఏమిటి? 140 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. మరి ఇంతమందిలో కనీసం 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారైనా ఒక్కళ్లకు ఎందుకు రావట్లేదు? నోబెల్ ప్రైజ్ పెట్టిన నాటి నుంచి, అంటే 1901 నుంచి ఇవాళటి వరకు భారతీయ సంతతి వారితో కలుపుకొని మనకొచ్చిన కేవలం 12 బహుమతులే. 12 బహుమతుల్లో యూకే, అమెరికాల్లో స్థిరపడిన వాళ్లను తీసేసినట్టయితే మిగిలేవి కేవలం 5 మాత్రమే. వాళ్ళు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి అది భారతదేశానికి వచ్చినట్టుగానే మనం అంతా ఆనందపడిపోతున్నాం. కానీ ఇక్కడుండి సంపాదించిన బహుమతులు కావు. ఈ 5 కూడా మదర్ తెరిసాను, దలైలామాను భారతీయులే అనుకుంటే మనకు 5 వచ్చినట్టు. లేకుంటే మనకొచ్చింది 3. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయనకు లిటరేచర్ లో వచ్చింది. తర్వాత అమర్త్య సేన్. ఈ మధ్య కైలాస్ సత్యార్థి కూడా తన నోబెల్ ప్రైజ్ ను ఒక పాకిస్తాన్ అమ్మాయితో పంచుకున్నారు. మరి ఎందుకు మనకు రావట్లేదు? కారణాలు ఏమిటి? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే మనం ఆలోచిస్తాం మనకెందుకు రావట్లేదు అని. రీసెర్చ్ కోసం, ప్రయోగాల కోసం, సైన్స్ అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పెడుతున్నది చాలా తక్కువ. జీడిపిలో 0.64% మాత్రమే. ఏ మూలకు సరిపోదు. 1% కూడా కాదు. మరి అంత తక్కువ పెట్టినప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రయోగాలు ఎలా చేయగలరు? వాళ్లకు వసతులు, సదుపాయాలు ఏముంటాయి? చైనా మన జీడిపి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జీడిపి ఉన్నది. దాంట్లోనే అది 2.68% ప్రయోగాల కోసం, శాస్త్రవేత్తలను ఎంకరేజ్ చేయడం కోసం ఖర్చు పెడుతుంది. మిగతా పెద్ద పెద్ద దేశాలు కూడా వాళ్ళ జీడిపిలో ఎక్కువ శాతమే, 2 నుంచి 5% దాకా ఖర్చు పెడుతున్నాయి. మనం చాలా దూరంలో ఉన్నాం. పూర్తిగా ఉపేక్షిస్తున్నాం. మన దేశం సహజంగా సైన్స్ కన్నా ఎక్కువగా మన దగ్గర ఆచారాలను, పద్ధతులను వాటిని నమ్ముతూ వెళ్తాం. గుడ్డి నమ్మకాలతోనే వెళ్ళదీస్తుంటాం. అవే సత్యం అనుకుంటాం. మన విద్యా వ్యవస్థ కూడా లోపభూయిష్టంగా ఉంది. అదే దారిలో నడుస్తోంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలి దేశంలో అని రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది. కానీ దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. మతాన్ని, కులాలను అధికంగా ప్రచారం చేసి రాజకీయాలు పబ్బం గడుపుకుంటున్నాయి. రాజకీయ నాయకులకు వాటితోనే గెలుపోటములు నిర్ణయం అయిపోతాయి కాబట్టి వాటిని ఆధారపడి ముందుకు సాగుతున్నారు. అలాంటప్పుడు వాళ్లకు సైన్స్ పట్ల శ్రద్ధ ఎందుకుంటుంది? వాళ్లకు శ్రద్ధ లేనప్పుడు, ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు శ్రద్ధ లేనప్పుడు అది ముందుకెలా సాగుతుంది? ఎవరైనా కాస్తైనా శాస్త్రబద్ధంగా, సైంటిఫిక్ గా మాట్లాడబోతే వాళ్లను చాలా మంది ఎక్కిరిస్తారు. వాళ్ళని చూసి నవ్వుతారు. ఒక ప్రఖ్యాత వ్యక్తి మగనెమలి కన్నీటిని తాగి ఆడనెమలి పిల్లల్ని కంటుంది అని చెప్పారు. అంతా గుడ్డిగా నమ్మేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర సైంటిస్టులు ఎలా పుట్టుకొస్తారు? ఒకవేళ ఇవన్నిటిని దాటేసి పుట్టుకొచ్చినా కూడా కేవలం వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం రాకెట్ సైన్స్, ఈ రెండింటిలోనే వాళ్ళ శ్రమనంతా వినియోగిస్తున్నారు. మన దగ్గర సరైన అవకాశాలు, ప్రోత్సాహం
ఇదేది లేకపోవడం వల్ల బ్రెయిన్ డ్రెయిన్ ఎక్కువ ఉంది. మేధో వలస, తెలివి కల్ల వాళ్ళు, కాస్త ఆలోచించగలిగిన వాళ్ళు, ఎక్కువగా చదువుకుంటున్న వాళ్ళు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిపోతున్న వాళ్లను కూడా కట్టడి చేసే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, చేతులు ముడుచుకొని కూర్చుంది. వాళ్ళని అసలు అడ్డుకోవట్లేదు. అడ్డుకోవాలంటే ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వాలకు ఇష్టం లేదు కనుక వెళ్ళిపోతారులే అని చూసి చూడనట్టు ఊరుకుంటుంది. మన దగ్గర కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అస్సలు సదుపాయాలు ఉండవు. చిన్న చిన్న సదుపాయాలకు కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. కావలసిన పుస్తకాలు దొరకవు. అట్లా రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది విద్యార్థులు. మన దగ్గర తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు శాస్త్రవేత్తలు కావాలని ఎప్పుడూ అనుకోరు. వాళ్ళు బీటెన్ ట్రాక్ లో వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని మాత్రమే కోరుకుంటారు. ఇక పాఠశాలల పరిస్థితి, సమాజం పరిస్థితి అట్లాగే ఉంది. ఇంటా బయట శాస్త్రవేత్తలు అవుదామనుకున్న వాళ్లకు ఎక్కడా ప్రోత్సాహం లభించదు. మన ఆటగాళ్లను చూస్తున్నాం కదా, మంచి ఉదాహరణ. వాళ్ళు ముందుకొస్తే అప్పుడు వాళ్లను గుర్తిస్తున్నారు. అంతదాకా సదుపాయాలు ఉండవు. కళాకారులకు కూడా ఎలాంటి ప్రోత్సాహం, సదుపాయాలు ఉండవు. అట్లా అన్ని రంగాల్లోనూ వెనక్కు లాగడం, డిస్కరేజ్ మాత్రమే ఉంటుంది. ఇలా అనేక అవలక్షణాలు ఉన్నప్పుడు మనం నోబెల్ ప్రైజ్ కు ఎలా పోటీ పడగలం, ఎలా మనకు వస్తుందని మనం ఆశించగలం? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రభుత్వాలే కాకుండా ప్రతి పౌరుడు, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించినప్పుడే, సొసైటీ కూడా ఆలోచించినప్పుడే మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ మార్గంలో వెళ్ళాలి అనే వివేచన ఉన్నప్పుడే మనకు కొన్నైనా నోబెల్ ప్రైజులు వస్తాయి. ఎందుకంటే మన వాళ్లకు మేధ తక్కువ ఉండదు. అది వాళ్ళు నిరూపించారు కూడా. వేరే దేశాల్లోకి వెళ్లి నోబెల్ ప్రైజులు సంపాదించారు. కానీ అవతలి వైపు ఏమన్నా సక్రమంగా ఉందా? నోబెల్ ప్రైజ్ ఇస్తున్న వాళ్ళ విషయంలో నోబెల్ సంస్థలో అది అంతంత మాత్రమే. వాళ్ళేదో విశుద్ధులుగా, వివక్ష చూపని వాళ్ళు లాగా, ఏదో ధర్మదేవత లాగా ఉన్నట్టుగా కనిపిస్తారు. మాకు అసలే పక్షపాత బుద్ధే లేదు అని తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నోబెల్ ప్రైజెస్ ఇచ్చే విషయంలో మాత్రం వాళ్లకున్నంత వివక్ష ఎవరికీ లేదు. ఎక్కువ శాతం నోబెల్ ప్రైజులు అమెరికాకు, యూకేకు, స్వీడన్ కు, జర్మనీకి మాత్రమే వచ్చాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇదివరలో ఉన్న కమ్యూనిస్ట్ దేశాల విషయంలోనూ, ఆసియా విషయంలోనూ నోబెల్ కమిటీ చాలా వివక్ష చూపెడుతుంది. అట్లాగే జెండర్ విషయంలో కూడా మహిళలకు చాలా తక్కువ నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఇప్పటిదాకా వచ్చిన నోబెల్ ప్రైజులు 975 అయితే కేవలం 65 మాత్రమే మహిళలకు వచ్చాయి. దాంట్లో 2 మేడం క్యూరీకే వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లకు నోబెల్ కమిటీ తలొగ్గుతుంది. ఒకవైపు అమెరికా ఏకంగా 2 యుద్ధాలు చేస్తున్నప్పుడే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది కూడా శాంతి బహుమతి. వియత్నాంలో అమెరికా నరమేధం చేస్తున్నప్పుడు అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటారు, ఆయన తర్వాత విదేశీ సలహాదారుడుగా కూడా కొనసాగారు. ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఆయనే అప్పటి మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని చెప్పరాని మాటలతో దూషించారు. అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఇలా చెబుతూ పోతే నోబెల్ కమిటీ లీడర్లు చాలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏషియన్లకు గాని, ఆఫ్రికన్లకు గాని, మహిళలకు గాని, లాటిన్ అమెరికా వాళ్లకు గాని నోబెల్ ప్రైజులు వస్తాయని ఎట్లా ఆశిస్తాం? చివరికి గాంధీ మహాత్ముడికి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. చాలా సార్లు ఆయన రికమెండ్ చేశారు, కానీ ఏవో వంకలు పెట్టి ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వనే లేదు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.